హలో వెల్కమ్ టు వంటస్ మాన్యా. నేను ఇవాళ యూట్యూబ్ ఇంట్రో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి క్యాన్వా యాప్. ఇది ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, పైన సెర్చ్ యువర్ కంటెంట్ అండ్ క్యాన్వాస్ అని చెప్పేసి అని ఉంది కదా, దాని మీద మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి. యూట్యూబ్ ఇంట్రో అని చెప్పేసి అని మనం టైప్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను. ఇలా సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ వస్తాయి. మనకి కావాల్సిన ఫాంట్ సైజు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు నచ్చింది ట్రై చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనకి క్రియేట్ ఏ బ్లాంక్ వీడియో అని ఉంది, అక్కడ మనం ఓన్గా చేయొచ్చు. ఇంకా మనం అలా క్రియేట్ చేస్తే ఇంకా చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్తవి. నార్మల్గా ఫ్రీగా ఇందులో కొన్ని ఉన్నాయి, ప్రో అని ఉన్నాయి, అవి మనీ పే చేయాలి మనం. అవి కాకుండా ఫ్రీగా కూడా చాలా టెంప్లెట్స్లో ఉంటాయి మనకి, అవి యూస్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. ప్రో అని అక్కడక్కడ ఉన్నాయి, లేనివన్నీ కూడా ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు. నార్మల్ స్క్రోల్ చేస్తుంటే మనకి వీడియో ప్లే అవుతుంది. సో నేను ఎలా ఇప్పుడు ఒకటి క్రియేట్ చేస్తాను, చేసి మీకు చూపిస్తాను. ఇది మనం యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసే ముందు పెట్టుకునేది, చాలా బాగా కనిపిస్తుంది. చాలా సైజెస్ ఉన్నాయి ఇందులో, చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, అది చాలా బాగుంది. అండ్ మనం దీంట్లో పాటు మ్యూజిక్ కూడా ఉంటుంది మనకి ఇంట్రో వచ్చేటప్పుడు. బట్ మ్యూజిక్ ఆప్షన్ అయితే దీనిలో ఇవ్వలేదు. నేను చాలా సెర్చ్ చేశాను. నేను వచ్చేసి ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది, అది తీసుకున్నాను. చాలా బాగుంది. దీనికి వచ్చేసి మనం 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5 ఫొటోస్ కూడా మనం సెల్ఫీస్ లాంటివి లేదా కూర్చుని తీసుకున్నవి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. నుంచున్నవి అయితే ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు. సో మన ఫేస్ అయితే పడదు, బాడీ ఒకటే పడుతుంది. సో మనకి సెల్ఫీస్ లాంటివి హాఫ్ వరకు తీసుకున్న పిక్స్ మాత్రమే తీసుకోవాలి. వాటికి అది అడ్జస్ట్ అయ్యి వీడియో రెడీ అవుతుంది. నేను ఇక్కడ 5 పిక్స్ తీసుకుంటున్నాను. మనకి యాప్లో థంబ్నెయిల్స్ కూడా చేసుకోవచ్చు, లోగోస్ కూడా చేసుకోవచ్చు, అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజెస్ కూడా ఇందులోనే ఉంటాయి. మోడల్స్ అవి కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు, అన్నీ కూడా ఈ యాప్లోనే ఉంటాయి. నార్మల్గా మనీ కట్టకపోయినా కూడా మనం చేసుకోవడానికి బాగుంటాయి, అన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి చేయడానికి. నేను 5 ఫొటోస్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోని అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. దీనిలో వాడు కొన్ని నేమ్స్ మెన్షన్ చేస్తాడు, అవి తీసి నేను నా నేమ్స్ పెట్టుకోవాలి. సో స్టార్టింగ్ ఎలా వస్తుంది. సో ఇక్కడ వేరే నేమ్ వచ్చింది, దీన్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను. తీసేసి ఎడిట్లోకి వెళ్తాను. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ అని చెప్పేసి అని వస్తుంది. దాన్ని రైటింగ్ పెన్సిల్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తే మనకి కీబోర్డ్ ఓపెన్ అయిపోతుంది. నేను వంటస్ మాన్యా అని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ పెడుతున్నాను. ఫస్ట్ దానికి ఫోటోకి వెల్కమ్ అని వచ్చింది. ఉన్న 4 ఫొటోస్కి కూడా ఇలానే నేమ్స్ వచ్చాయి పక్కన. సో మొత్తం అన్నీ కూడా నేను వంటస్ మాన్యా అని చెప్పేసి అని తీసి అన్నీ టైప్ చేసుకున్నాను. టైప్ చేసి వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను. మొత్తం అన్నీ కూడా నేను పెట్టి చూపిస్తాను. చాలా సింపుల్, వేరే యాప్స్ ఏమీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. మొత్తం అంతా కూడా దీనిలోనే చేయొచ్చు. నెక్స్ట్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నాను. దానికి కూడా సేమ్ ఎడిట్ అని చెప్పేసి అని ప్రెస్ చేసుకున్నాను. ఆ నేమ్ క్లియర్ చేసి నా నేమ్ పెట్టుకున్నాను. అండ్ మనకి ఇప్పుడు ఈ వీడియోకి వెనకాల వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం కావాలంటే బ్లాక్, బ్లూ సమ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను అది కూడా పెట్టి చూపిస్తాను. నేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశాను. అన్ని ఫొటోస్కి నా నేమ్ మెన్షన్ చేశాను. ఇప్పుడు వీడియోకి బ్యాక్గ్రౌండ్ కలరు మనం జస్ట్ ఇది కూడా వీడియోని ప్రెస్ చేస్తే సరిపోద్ది. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రీప్లేస్ అని చెప్పేసి ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి మన ఫొటోస్ వస్తాయి, అవి పెట్టుకోవచ్చు. పక్కనే మనకి కలర్ ఉంది, కలర్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఈ కలర్ తీసుకున్నాను, బాగుంది. సో వీడియో అయితే ఇలా వస్తుంది. మొత్తం సెట్ చేసుకున్నవన్నీ కూడా మొత్తం ప్రతి దానిలో కూడా మనం కలర్ ఓపెన్ చేసి నా కలర్ పెట్టుకోవాలి. బ్యాక్ మొత్తం అన్నీ అలా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి వీడియో అయితే రెడీ అయిపోద్ది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి డౌన్లోడ్ బటన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవడమే. ఈజీగా డౌన్లోడ్ అవుతుంది, చేసి చూపిస్తాను. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీడియో మొత్తం నేను ప్లే చేసి చూపిస్తాను. దీన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. అది గ్యాలరీలో కూడా వచ్చేస్తుంది మనకి, డైరెక్ట్ సేవ్ అయిపోయి. మనకి పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, యారో మార్క్ ఉండి దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. దాన్ని ఎంత ఎంబీలో డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఆ యారో మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో ఫస్ట్ మనకి షేర్ లింక్ ఉంది, కింద డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కింద లాస్ట్ ఇది డౌన్లోడ్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, డౌన్లోడ్ అయిపోతుంది.
ఇది సగం అయిన తర్వాత మళ్ళీ సేవ్ అని చెప్పేసాను వస్తుంది. సో సేవ్ అని చెప్పేసాను కొట్టేస్తే మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. సేవ్ వీడియో. సో సేవ్ అయిపోయింది, మన గ్యాలరీలోకి వచ్చింది. ఇప్పుడు గ్యాలరీలో వీడియోని చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.